సపోర్ట్ అందరూ సపోర్ట్ చేస్తే అది ఇచ్చారు మరి కంగ్రాచులేషన్స్. అందరినీ కవర్ చేస్తుంటారు. నరేష్ కూడా చెప్తారు మీరు పట్టణాధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు కొంచెం బాబాయ్దా అందరం వస్తాం. బాబాయ్కి ఎక్కడున్నారు పడతారు అటు పడరు. మన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులకు జడ్పీ చైర్మన్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్ గారి సన్మానం. మొదటగా కొలగాని మహేష్ మరియు అందరికీ ముందు నడిపించేటువంటి వ్యక్తి చుక్క మల్లికార్జున గారు. పురస్కరించుకొని మన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులకు జడ్పీ చైర్మన్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్ గారి సన్మానం. మొదటగా కొలగాని మహేష్ మున్నూరు కాపు ముద్దుబిడ్డ మనకు అన్ని సమయాల్లో కూడా తన ప్రమేయం ఉంటూ అన్ని విషయాల్లో కూడా అన్ని సమావేశాల్లో కూడా పాత్ర పోషిస్తూ రాష్ట్ర అధ్యక్షునిగా అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి బాబాయ్ ఒడ్నాల రాజశేఖర్ గారికి మరియు మన మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత మున్నూరు కాపు విద్యావంతుల వేదిక పక్షాన
సన్మానం చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మన రాజశేఖర్ బాబాయ్ ఎప్పుడు పదవీల మన గవర్నమెంట్ ఉద్యోగంలో వచ్చినప్పటి చిన్న చిన్న అన్ని పదవులు అలంకరిస్తూ ఎడ్జిటి యూనియన్గా, అదేవిధంగా టీపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షునిగా, మున్నూరు కాపు మహాసభ అధ్యక్షునిగా అన్ని రకాల పదవులు ఆశిస్తూ ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మన మున్నూరు కాపు అందరికీ కూడా చాలా గౌరవప్రదమైనటువంటి విషయం. కాబట్టి మన అందరం కూడా వారిని సన్మానించుకోవడం మన బాధ్యత. దీనిని మనందరం కూడా ఒక అదేవిధంగా ఈరోజు అంటే మున్నూరు కాపు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన అటుకోటి మండలంలో ఒక వ్యక్తిగా పొన్నాల రాజశేఖరణ గారికి విద్యావంతుల వేదిక తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే సీనియర్ చెప్పినట్టు టీచర్ యూనియన్లో చాలా వరకు అంటే నేను అంటే టీచర్ యూనియన్ వెళ్ళకుండా కూడా చాలామంది అంటే మన తోటి అన్న సంవత్సరంలో వేరే యూనియన్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అది అగ్రవర్ణాలకు సంబంధించింది, బీసీలు అందులో ఎదగలేదు, అనవసరంగా రాజశేఖర్ అన్న మిగతా వాళ్ళు లాక్కుంటున్నాడు అని చర్చ చాలా సందర్భంలో రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తన యొక్క రాజకీయ చతురతతో, తన యొక్క నైపుణ్యంతో, తన యొక్క మాటల విధానంతో ఈరోజు అంటే మున్నూరు కాపు అందరూ గర్వించే విధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా గొప్ప విషయం. ఉన్నా మీరు చాలామంది ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ మార్గదర్శకంగా ఉండాలని నేను భావిస్తున్నాను. అంటే మిమ్మల్ని డిస్క్రిప్షన్ తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా వారి యొక్క యూనియన్లో వారు ముందంజలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుచు ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి మన జగిత్యాల మున్నూరు కాపు విద్యావంతుల వేదిక అధ్యక్షులకు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డా వసంత మేడం గారికి సురేష్ ఉండొచ్చు. అధ్యక్షుడు గెలవంగానే చెప్పిన అన్న గద్దు మీకు ఇంకోళ్ళకి అవకాశం ఇద్దాం, అక్కయ్య కూడా ఉండొచ్చు, ఇంకోళ్ళకి అవకాశం ఇద్దాం, మీకు దాన్ని అన్ని తెలుసు స్టెప్ బై స్టెప్ అని నేను జిల్లా అధ్యక్షులు కావడానికి నన్ను కార్యోన్ముఖులు చేసినటువంటి దావ సురేష్ అన్న, దావ వసంత అక్కయ్య, తీగలెంకన్న, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈరోజు ఇక్కడ అందరు గ్యాదర్ కావడానికి విద్యావంతుల వేదికతో కోఆర్డినేషన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా గొప్పగా నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అసలు జీవితంలో నేను వాళ్ళ రుణం ఎంత చేసినా కూడా తీర్చుకోలేనని భావిస్తూ, అదేవిధంగా కాశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు వచ్చిండు, రమేష్ వాళ్ళ బ్రదర్ ధర్మపురి ఇంతకుముందు మాజీ అధ్యక్షులు, 24 గంటలు నేను అభివృద్ధి పదంలో నడాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మా మహేందర్ అన్న, మున్నూరు కాపు పిల్లలు ఎవరికైనా గురుకుల పాఠశాలలో సీటు కావాలంటే అన్న నీకు ఎందుకు నేను ఎన్నో కాడ అకామిడేట్ చేస్తాను, నాకు ఎప్పుడు సహకరించేటువంటి మహేందర్ గారు. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ తెలంగాణ తెచ్చిండన్న, జగిత్యాల జిల్లా ఏర్పడ్డదన్న, ఆనాడు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలన్నా, అంటే ఏదైనా ఒక ఉద్యమం సక్సెస్ కావాలంటే ఫస్ట్ వాక్చాతుర్యం కావాలి. మరి దాని తదనంతరం వారికి ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా మరి వాళ్ళ చాలా సంవత్సరాల నుంచి కూడా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఆ సంఘంలో మరి మంచి నాయకునిగా, మంచి ఉపాధ్యాయ సంఘంలో ఉన్నటువంటి మంచి గౌరవం, గుర్తింపు లభించి ఈరోజు మరి రాష్ట్ర సంఘానికి అధ్యక్షునిగా ఎన్నిక కావడం అనేది నిజంగా కూడా మనందరికీ కూడా గర్వకారణం. వారికే కాకుండా మరి వారికి మనందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి కనుమ పండుగ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యావంతుల వేదిక పక్షాన ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సాసాల మల్లికార్జున్ గారు, అదేవిధంగా బాబాయ్ తీగల శ్రీనివాస్ గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులుగా ఎన్నికబడినటువంటి నరేష్ గారు, ఈ యొక్క కార్యక్రమంలో భాగపంచుకున్నటువంటి బీడీ టేకేదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తీగల వెంకన్న గారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డకు అన్న కేంద్ర సహదాలు ఎన్నిక కావడం జరిగింది. మరి జున్ను రాజేందర్ గారికి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మనందరూ కూడా శ్రీనివాస్ గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కర్మ పండుగ సందర్భంగా సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు. కర్మ అంటేనే మన మున్నూరు కాపు బిడ్డలకు గుర్తుకొచ్చేది మరి శ్రమకు తగిన ఫలితంగా రైతులకు, రైతుల
మరి పశువులకు ఇచ్చే గౌరవంగా ఒక పవిత్ర దినంగా దీన్ని భావిస్తూ ఉంటాం. మనలో కూడా మరి మంచి ఉండాలని చెప్పేసి ఈ యొక్క శుభదినాన్ని జరుపుకునే సందర్భంగా మరి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి మున్నూరు కాపులకు ఈ యొక్క కనుమ పండుగకు మరి ఈరోజు కార్యక్రమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో కూడా మన మున్నూరు కాపులు మరి శక్తివంతంగా ఐక్యమత్యంగా ఎదిగి ఏ రంగంలో ఎవరైతే ఉంటారో వారిని ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకారం చేసి, అది రాజకీయంలో కావచ్చు, ఇంకా అన్న ఉన్నట్టుగా ఎటువంటి మరి వృత్తిలో ఏ వృత్తిలో ఉంటే వారిని ఆ వృత్తిలో మనం ఎదిగే విధంగా మన వంతు సహకారం అందించినట్లయితే ప్రతి రంగంలో ఇప్పుడు వర్తక వ్యాపారులు అంటే కొన్ని వర్గాల వారే ముందుకెళ్ళేయడం జరుగుతుంది. కానీ ఇవాళ మున్నూరు కాపులు కూడా వర్తక వ్యాపార సంఘం ఉన్నది, వాళ్ళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మనం కొట్టే విధంగా తయారు అయినారంటే అది నిజంగా కూడా సంతోషకరం. ఎందుకంటే చెమటోర్చి పంట పండించే వాళ్ళు భూమికి మాత్రమే పరిమితమయ్యే వాళ్ళకు మన మున్నూరు కాపులు. కానీ వల్ల మరి ఒక వర్తక సంఘంగా అనేక వ్యాపార రంగాల్లో కూడా ముందుకెళ్ళడం నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మీ విద్యావంతులు కూడా చాలా మంది కూడా అనేక వృత్తులలో, ఉపాధ్యాయ వృత్తిలో కావచ్చు, అడ్వకేట్ వృత్తిలో కావచ్చు, మరి వైద్య వృత్తిలో కావచ్చు, చాలామంది అనేక రకాలుగా కూడా మరి ఉన్నారు. మన వాళ్ళందరం కూడా ఐకమత్యంగా ఉంటే మరి సాధించలేని ఏది లేదు. ప్రతి ఒక్కరం కూడా ఇంకొకరికి సపోర్ట్గా ఉందాం. మరి ఆ సపోర్ట్ తోటే మన మున్నూరు కాపులందరూ కూడా అన్ని రకాలుగా ముందుండాలి, అన్ని రంగాల్లో ముందుండాలి అని అంటే మరి వీలైనంతగా మనది మనం సపోర్ట్ చేసుకుంటే ఆ యొక్క సహకారం చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా ఇదే విధంగా, ఇదే ఐకమత్యంతో, ఇదే స్ఫూర్తితోటి మనమందరం కూడా ముందుకెళ్ళాలని, మరి రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మీకు ఇంకా మరింత బాధ్యతను మరి మీ యొక్క పర్పస్కే కాకుండా మన మున్నూరు కాపు బిడ్డలకు కూడా మరి మీరు అన్ని వేళలా ఎక్కువగా ఉంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మరింత పెరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, ఏ పదవి ఇచ్చినా దానికి పదవికి వన్నె తగ్గకుండా పనిచేయడమే ఆ పదవి యొక్క గొప్పతనం. అది తప్పకుండా రాజశేఖరంగా నెరవేరుస్తారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని రంగాల్లో మన వాళ్ళు ఉండేటట్టు ముందుకెళ్లే విధంగా మనం అందరం కూడా మరి ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరి మున్నూరు కాపులు విద్యావంతుల వేదిక ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై మున్నూరు కాపు.